హాయ్ గేట్ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ అంటారు దీన్ని. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇది మంచి యూనివర్సిటీ అమ్మా, మంచి టాప్ యూనివర్సిటీ. దీనికి సంబంధించిన ఇక్కడ గేట్ కట్ ఆఫ్ ఈ వీడియోలో చూద్దాం. ముందు గేట్ స్టూడెంట్స్, గేట్ 2026 స్టూడెంట్స్ మరి ఇక్కడ కట్ ఆఫ్ ఎంతవరకు ఉందో చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను అన్ని ఎన్ఐటీస్ కానీ, త్రిబుల్ ఐటీస్, అదేవిధంగా ఐఐటీస్ మరి అదేవిధంగా మరి ఎన్ఐటీస్, త్రిబుల్ ఐటీ, ఐఏఎస్సి బెంగళూరు ఇవి కూడా మరి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి గైడెన్స్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. మీరు గేట్ చేస్తే ముందు ప్రిఫరెన్స్ అయితే నంబర్ 1 ప్రిఫరెన్సు నాదైతే ఐఏఎస్సిలో చేరాలమ్మా, నంబర్ 1 ప్రిఫరెన్సు. సెకండ్ ప్రిఫరెన్సు మీరు ఐఐటీలో చేరాలి. థర్డ్ ప్రిఫరెన్స్ టాప్ ఎన్ఐటీలో చేరాలి. టాప్ 10, టాప్ 15 ఎన్ఐటీలో చేరితే మీరు మంచి ప్లేస్మెంట్ అయితే ఉంటాయి. తర్వాత మీరు ఇలాంటి సెంట్రల్ యూనివర్సిటీలో కూడా చేరాలి. లాస్ట్లో మరి 4th ఆప్షన్గా సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ కానీ, మరి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మరి ఢిల్లీలో ఉంది. మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ డైరెక్ట్గా బీటెక్తో మీరు జాబ్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అమ్మ. అందుకని చాలామంది కూడా గేట్ రాయండి, గేట్ రాస్తున్నారు, గేట్ కౌంట్ కూడా పెరుగుతుంది. మరి చూద్దాం ఒకసారి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది. ఇక్కడ కూడా మంచి ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. మనకి ఇది గచ్చిబౌలిలో ఉంటుంది, మంచి పెద్ద క్యాంపస్ అమ్మ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చూసారా మీరు, మంచి గచ్చిబౌలి ఉంటుంది, మంచి పెద్ద క్యాంపస్, హాస్టల్ ఫెసిలిటీస్ కూడా బాగా వండర్ఫుల్గా ఉంటాయి మీకు. మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ కూడా నంబర్ 1 అమ్మ, మంచి ప్లేస్మెంట్స్ అయితే. కంప్యూటర్ సైన్స్ 20 మంది తీసుకున్నారు. లోయెస్ట్ ప్యాకేజ్ 7.5, హైయెస్ట్ ప్యాకేజీ 38 lakhs per annum. ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ 14 ఉంది. ఇది ఇంటిగ్రేటెడ్, దీనికి జేఈ మీద తీసుకుంటారమ్మ ఎక్కువగా. మరి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 20 ఉంటే, మరి కంప్యూటర్ సైన్స్ ఇది గేట్ మీద తీసుకుంటారు. ఇది గేట్ 2020 అంటే గేట్ గ్రాట్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ మీద తీసుకుంటారు. ఇక్కడ 5.4 ఉంది. హైయెస్ట్ ప్యాకేజ్ 46. ఎంటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి నంబర్ ఆఫ్ ప్లేస్డ్ 8, లోయెస్ట్ ప్యాకేజ్ 9 లక్షలు, హైయెస్ట్ ప్యాకేజ్ 10 లక్షలు అయితే ఉంది. ఇక్కడ మొత్తం 38, 46, 17 లక్షల ప్యాకేజెస్ అయితే ఉంటాయి. అయితే మంచిగా ప్యాకేజెస్ కూడా వచ్చాయి. మరి లాస్ట్ ఇయర్ చూసినప్పుడు కూడా ఇక్కడ కూడా మంచి ప్యాకేజ్ వచ్చింది. ఈసారి మీకు ఇది వస్తే ఇక్కడ 23, 24, 25లో మంచిగా ప్లేస్మెంట్ అయితే వచ్చిందమ్మ. ఇక్కడ కంపెనీలు కూడా మంచి కోర్ కంపెనీలు, జీఈ డిజిటల్ కానీ, మార్వెల్ కానీ మంచి కంపెనీస్ అయితే. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 3 ఎంటెక్ వాళ్ళని కూడా మార్వెల్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. మనకు సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయమ్మ. ఎంటెక్ బ్రాంచెస్ 3 ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్ ఒకటి ఉంది, ఒకటి స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్, ఒకటి బయో ఇన్ఫర్మాటిక్స్ ఎంటెక్ గ్రూప్ బయో ఇన్ఫర్మాటిక్స్, రెండోది ఆర్టిఫిషియల్, మూడోది కంప్యూటర్ సైన్స్. 3 బ్రాంచ్లు ఉన్నాయి. 3 ఎంటెక్ బ్రాంచెస్, 3 ఎంటెక్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. మరి సీట్స్ మొత్తం చూస్తే 100 సీట్లు ఉన్నాయి. ఇక్కడ బయో ఇన్ఫర్మాటిక్స్కి మీకు 25 సీట్లు దాకా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 30 సీట్లు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్కి 40 సీట్లు ఉన్నాయి. ఇక్కడ ఓపెన్లో 36, ఓపెన్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ 10, ఎస్సీ 14 సీట్లు, అదేవిధంగా ఓబీసీ 26 సీట్లు, మొత్తము 100 సీట్లు ఉన్నాయమ్మ. ఒక్కొక్క బ్రాంచ్కి 30 చొప్పున. కంప్యూటర్ సైన్స్కి 45 ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 30, బయో ఇన్ఫర్మాటిక్స్ 25 ఉండటం అయితే జరిగింది. దీని యొక్క కట్ ఆఫ్ కూడా చూద్దాం. ఎంటెక్ సీట్ మ్యాట్రిక్స్, ఇది ఎంటెక్ సీట్ మ్యాట్రిక్స్. మరి కట్ ఆఫ్ చూసినట్టయితే 3 బ్రాంచ్లు ఉన్నాయి కదా, బయో ఇన్ఫర్మాటిక్, ఆర్టిఫిషియల్, కంప్యూటర్ సైన్స్. మనం ఓపెన్లో చూసినప్పుడు 536 కట్ ఆఫ్ అయితే ఉందాం. మీకు ఇక్కడ ఒక 40 మార్కులు ఆ రేంజ్లో వస్తే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇక్కడికి 40 మార్కులు, ఇక బయో ఇన్ఫర్మాటిక్స్ కూడా 45 మార్కులు రావాలి. అంటే బయో ఇన్ఫర్మాటిక్స్ అంటే ఆ బ్రాంచెస్ వాళ్ళే. సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్కి మిత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఏ వాళ్ళు వస్తారు. కంప్యూటర్ సైన్స్ సిఎస్ ఎవరైతే రాస్తారో వాళ్ళు మాత్రం వస్తారమ్మా. ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసి మనం రౌండ్ 3కి చూద్దాం. ఎందుకంటే లాస్ట్ రౌండ్ మనకు రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అయితే ఇక్కడ ఉన్నాయి. చూసినట్టయితే ఓపెన్లో ఇక్కడ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ మీకు రౌండ్ 3కి వచ్చినప్పుడు ఇక్కడ దాదాపు ఒక 35, 40 మార్కులకి మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కూడా 35, 45, 30, 45 మార్క్స్ కానీ మీకు వస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గ్యారంటీగా డ్యామ్ షూర్గా సీటు వస్తుంది. ఇక్కడ కూడా
ఒక 35 మార్క్స్ రావాలమ్మా. బయో ఇన్ఫర్మేటిక్స్కి ఒక 35 మార్క్స్ వస్తే మీకు ఈ స్కోర్కి రీచ్ అవుతారు. 476, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్ 427, బయో ఇన్ఫర్మేటిక్స్ 420. ఇక ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ చూస్తే ఇక్కడ మరి 410 దగ్గరికి కట్ అయిపోయిందమ్మా. మరి కంప్యూటర్ 410 దగ్గర కట్ అయింది. ఇక్కడ రౌండ్ 3కి సంబంధించి మీకు ఇక్కడ ఒక 30 మార్కులు వచ్చినా కానీ మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ చూద్దాం రౌండ్ 1లో ఏమైనా వీళ్ళకి వచ్చినాయో చూద్దాం. వీళ్ళు రౌండ్ 2లో ఉన్నట్టున్నారు. రౌండ్ 3లో అయితే మనకి కంప్యూటర్ సైన్స్ 410. ఇక్కడ రౌండ్ 2కి కొన్ని అయిపోయినాయి. రౌండ్ 2 వరకు అయితే ఇక్కడ కూడా మీకు సీట్స్ వచ్చే అవకాశం ఉంది. 40 మార్క్స్ 40 మీకు 35 మార్క్స్ 40 మార్క్స్ అమ్మ. మరి కంప్యూటర్ సైన్స్ 40, ఇక్కడ 40 రేంజ్లో మీకు 35-40 మార్క్స్ వస్తే 100కి 35-40 ఆ రేంజ్లో వస్తే మీకు ఇక్కడ సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఈడబ్ల్యూఎస్కి వచ్చే అవకాశం. ఇక రౌండ్ 3లో వచ్చేసినాయి. రౌండ్ 3లో ఇక్కడకు మరి ఓబీసీ, ఎన్సీఎల్కి ఇక్కడ కూడా వీళ్ళకి ఒక 30 మార్క్స్ వస్తే మీకు వచ్చే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక 35 మార్క్స్, ఇక్కడ మరి బయో ఇన్ఫర్మేటిక్స్ 30 మార్క్స్, ఇక్కడ ఒక మరి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఇక్కడ వీళ్ళకి 407 కదా, వీళ్ళకి ఒక 38 మార్క్స్. ఈ విధంగా కూడా సీటు వచ్చే అవకాశం ఉంటుంది. అది ఇక ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే ఎస్సీ స్టూడెంట్స్ యొక్క మీరు ఎస్సీ స్టూడెంట్స్లో 331 మార్క్స్ అమ్మ. మీకు 331 ఇది మినిమం మార్క్స్. మినిమం మార్క్స్ ఎంత ఉండాలి? ఒక దీనికి బయో ఇన్ఫర్మేటిక్స్ ఎస్సీకి 20 మార్కులు వస్తే మీకు సరిపోతుంది. గేట్లో 100కి 20 మార్కులు వచ్చినా సరిపోతుంది. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక్కడ ఇది డిఏ వాళ్ళకైతే ఇస్తారు. డిఏ వాళ్ళకి ఇది ఇస్తారు. ఇదేమో సిఎస్ పేపర్ రాసిన వాళ్ళకి ఇది ఇస్తారు. అంటే మీకు ఇక్కడ దీనిలో డిఏ కానీ ఈసీఎస్ కానీ ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్కి ఎంత రావాలంటే ఇక్కడ చూసినట్టయితే ఒక 22 మార్క్స్ రావాలమ్మా. 22 మార్క్స్ వస్తే మీకు కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సిఎస్ పేపర్ వాళ్ళకి, డిఏ పేపర్ రాసిన వాళ్ళకి ఇది, లేకపోతే వాళ్ళకి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే మరి ఎస్టీ స్టూడెంట్స్కి ఒక 24 మార్క్స్ వస్తే మీకు 268, 256 ఈ రేంజ్లో ఇక్కడ సీటు వచ్చింది. స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన దగ్గర మొత్తం డేటా ఉంది. ఐఐటికి సంబంధించిన గేట్ ఎంటెక్ డేటా ఉంది, ఐఐసి బెంగళూరు డేటా ఉంది, తర్వాత ఎన్ఐటి డేటా ఉంది, IIIT డేటా ఉంది, IIITకి సంబంధించిన డేటా కూడా ఉంది. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ రిమైనింగ్ అదర్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇండియాలో ఉన్న మంచి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో నడిచే సెంట్రల్ యూనివర్సిటీలో కూడా డేటా ఉంది. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి డేటా అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. నా నంబర్ కూడా ఇస్తాను, మీరు కాల్ చేయండి. అవసరమైతే వాట్సాప్ నంబర్కి మెసేజ్ అయితే చేయండి. ఇది మన నంబరము 8500216923. మనము మెంటర్షిప్ గైడెన్స్ కూడా ఇవ్వటం అయితే జరుగుతుంది. మీకు మార్చి 19th తర్వాత నేను రిజల్ట్స్ వస్తాయి కదా, మార్చి 19th తర్వాత ఎవరికైతే పర్సంటైల్ కానీ మంచి స్కోర్ వస్తుందో వాళ్ళకి ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద మెంటర్షిప్ అనమాట. మెంటర్షిప్ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మన మెంటర్షిప్ ఫీజు కూడా ఒక 5000 రూపీస్ ఉంటుంది. మీరు ఐఏఎస్సి బెంగళూరులో కానీ ఐఐటీల్లో కానీ ఎంటెక్ చేరే వరకు కూడా మీకు సపోర్ట్గా ఉంటాను. ఎక్కడైనా చేరండి, ఎన్ఐటీలో చేరండి. ఏ విధమైన సపోర్ట్ అయితే మనం ఆన్లైన్లో మీకు సంబంధించిన ఈ యొక్క డేటా మొత్తం కూడా వాట్సాప్లో మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది. మొత్తం డేటా ఇండియాలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ మీకు మంచి స్కోరు 300 కానీ 400 కానీ 250 ఇలా ఏ స్కోర్ వచ్చినా మిమ్మల్ని ఎంటెక్లో పెట్టే బాధ్యత మేము తీసుకుంటాము. మరి మన ఫీజు అయితే 5000 రూపీస్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు ఎవరైనా జాయిన్ చేసుకుంటారన్నా కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ నేను జాయిన్ అవుతాను. ఇప్పుడు కాదు, మార్చి 19 తర్వాత మీరు జాయిన్ అయితే మీకు మంచిదే, నాకు మంచిది. మీకు స్కోర్ రాకుండా ఐ వోంట్ టేక్ సింగిల్ రూపీ కూడా నేను తీసుకోను. మీకు స్కోర్ వస్తే మినిమం 250, 400, 300 పైన స్కోర్ వస్తే నేను మొత్తం వ్యాలిడేట్ చేసి మీకు డేటా ప్రొవైడ్ చేయటం అయితే జరుగుతుంది. మనకి కౌన్సిలింగ్ విషయంలో కూడా మొత్తం గైడెన్స్ కూడా ఇస్తాను. ఆల్ ది బెస్ట్. మరి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.